హాయ్ ఫ్రెండ్స్, ఇది మా వరి పొలం అండి. నాటేసి నెల 15 రోజులు అయింది. అయితే ఫస్ట్ కోట నాటేసినాక 10 రోజులకి వేసామండి. తర్వాత మళ్ళీ పిండేసినాక ఒక 10 రోజులకి కలుపు తీసాము. కలుపు తీసినాక మళ్ళీ రెండో కోట పిండేసి ఒక వారం రోజులు అవుతుందండి. అయితే పొలాల్లో నీళ్ళు ఇవ్వండి, కాలువలు రావట్లేదు. మొన్నటిదాకా వర్షాల వల్ల వరదలు అవన్నీ వచ్చినాయి కదా, అన్నీ రేకు వదిలేశారు. అయితే కాలువలకి వరదల మూలాన కాలువలకి వాటర్ వదలలేదు. అయితే పొలాల్లో నీళ్ళు ఇవ్వండి. పొలం బాగా నెరువైపోయింది. పిండేసి వారం అవుతుంది. పిండి కూడా ఇంకా పూర్తిగా కరగలేదండి. చూడండి, ఇదిగోండి, ఇది కనపడేదల్లా పిండేనండి. ఇది తెలుపల్లా పిండేను. అయితే కరగలేదు. మొన్న ఏదో తడిగా ఉంది కదా అని వేసామండి తడి మీద, అయినా చాలలేదు. డిఏపిను యూరియా వేసేసరికి త్వరగా కరగలేదండి. వాటర్ అయితే నిన్న ఇవాళ కొద్దిగా కాలువలు సాగినాయండి. నెర్రు ఈ రకంగా పగలటం మేమైతే చూడలేదండి మా పొలంలో. ఎప్పుడు మాకు కాలువమ్మట పొలాలు కాబట్టి మాకు ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి. ఇట్లా అని మేమేదో కలుపు తీసినాక ఎండబెడతాం కానండి, ఒక 5-6 రోజులు ఈ రకంగా నెరిపోయలేదాకా అట్టి పెట్టము. మళ్ళీ వెంటనే కొద్దిగా దుబ్బు చేసిద్దని కలుపు తీసినాక ఒక 5-6 రోజులు ఎండగడతాము. తర్వాత మళ్ళీ వెంటనే పాకుడు ఇదంతా ఎండిపోద్ది. మళ్ళీ వెంటనే నీళ్లు బాగు చేస్తాము. అయితే కాలువలు లేకపోవడం వల్ల చేలు ఈ రకంగా నెరిపోయిపోయినాయి. పిండి కరగలేదు. వేసిన పిండి ఇంకా మొక్కకి ఇంకా అందుకోలేదు. నీళ్లు వచ్చేసరికి ఇంకా 2 days పట్టొచ్చండి. కొన్ని పొలాలు అయితే బాగా ఎగ్గులకు కూడా ఎరడాలు వేసిపోయి ఇది అట్లా ఎరుపు వచ్చేస్తున్నాయండి. మనదైతే కొద్దిగా మొక్క అయితే పచ్చదనంగానే ఉంది. అది నెరు మాత్రం మినుంచాలకి మేము ఇట్లా నీళ్ళు పెట్టేటప్పుడు ఈ రకంగా పగిలిద్దండి. 35 రోజులు 45 రోజులకి మినుముకి నీళ్ళు పెడతాము. అప్పుడు ఈ టైప్లో పగిలి ఉంటుంది. అటువంటిది వరిలో పగలటం అనేది నేను చూడటం ఇదే మొదటిసారి అండి. ఈ రకంగా పగలటం అనేది ఇదిగోండి, చూడండి, అది ఆ రకంగా మొత్తం నెర్రు పగిలిపోయింది. ఈ నెర్రు ఎప్పుడంటే మినువులో పగిలిద్దండి. ఈ నెర్రు పగిలి అట్లా పాక్కుండా వెళ్ళిపోతాయి నీళ్ళు మినువులో. అట్లా ఇప్పుడే పగిలిపోయింది. అసలు వరి పొలంలో ఈ రకంగా పగలటం మాకు తెలిసి ఇదే మొదటిసారి. చూడండి, రైతు పరిస్థితి ఇట్లా ఉంది. వస్తేనేమో వర్షాలు వస్తున్నాయండి, మునిగిపోతున్నాయి. మాకైతే కింద ఏరియాలో లేత వేసిన నాట్లన్నీ మొత్తం మునిగిపోయి మొత్తం కుళ్ళిపోయిందండి. మళ్ళీ కూడా పాపం ఇవాళ నారుతనాలు పోతున్నారు 2 రోజుల నుంచి. చూస్తుంటే వాదేస్తుంది. అతివృష్టి అనావృష్టి లాగా ఉంది రైతు పరిస్థితి. అయితే ఇక మేము కష్టపడి పండించిన ధరకేమో ఒడ్డుకి మినువులకేమో వాళ్ళు దళారులు రేటు నిర్ణయిస్తారు. మా పరిస్థితి ఇట్లా ఉందండి. ఏదొచ్చినా సరే రైతు వెనుముక ఇరిగిపోవటమేను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.